వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి రవీందర్ లైత్వర్ అందజేస్తారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం నుంచి మా ప్రతినిధి, ఖమ్మం నుంచి మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, మనము రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం, ఎన్నికల ప్రక్రియ అయితే ముగిసింది. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. కొత్తగూడెంలో పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియ ఎలా కొనసాగింది, ఎంత శాతం కౌంటింగ్ శాతం నమోదైంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, 1 గంటకు సరిగ్గా 1 గంట వరకు సమయం ఇచ్చినటువంటి అధికారులు పోలింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. 1 గంట లోపల ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నటువంటి ఓటర్లు ఉన్నారో వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. దాదాపుగా ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కావచ్చు, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కావచ్చు 5-10 సంఖ్యలోనే ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా తమ ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా దాదాపు 72-73% దాకా పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఎందుకంటే అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోలింగ్ పర్సంటేజీలు తెప్పించుకొని దాన్ని ప్రకటించాల్సి ఉంటుంది. కాబట్టి అదొక గంట వరకు సమయం పట్టేటువంటి ఆస్కారం కనపడుతోంది. సో 70కి పైగా 75కు 78కి మధ్యలో దాదాపు 80%, కొన్ని ఇండివిజువల్ గ్రామాలు చూసినప్పుడు 80-85% దాకా పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. చాలా చోట్ల భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా అధికార దుర్వినియోగం కనపడిందని చెప్పి విపక్షాలు ఆరోపిస్తున్నాయి. విపక్షాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. పోలింగ్ కేంద్రంలోనే అధికార పార్టీకి సంబంధించినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థులు తిరగడం, వచ్చేటువంటి ఓటర్లను ప్రలోభపెట్టడం లాంటివి చేశారంటూ కూడా విపక్షాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. విపక్ష పార్టీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా హై వోల్టేజ్ నడుమ ఈ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఈ ప్రస్తుతం ఒక పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన 4 మండలాలు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన 4 మండలాలు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముదిగొండ మండలం కూడా ఈ ఎన్నికల్లో ఉండటంతో కొంత హై వోల్టేజ్ నడుమ ఎన్నికలు జరిగాయి. ముదిగొండలో పలు సందర్భాల్లో కాంగ్రెస్కు అట్లాగే సిపిఎం నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. పరస్పర తోపులాట దాకా పరిస్థితి వెళ్ళింది. ఇక తిరుమలాయపాలెం మండలంలో అడుగడుగున అధికార దుర్వినియోగం జరిగినట్టుగా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. అధికారులు కట్టడి చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను బయటికి రాకుండా అడ్డుకున్నారు. అధికార పార్టీ యథేచ్ఛగా పోలింగ్ బూత్లో తిరిగారు. అధికార పార్టీ నాయకులు గ్రామాలలో తిష్టవేసి ఓటర్లను ప్రలోభపెట్టేటువంటి ప్రయత్నం చేశారంటూ తిరుమలాయపాలెం మండలానికి సంబంధించినటువంటి నాయకత్వం చెప్తోంది. ఓవరాల్గా చూసినప్పుడు ఖమ్మం జిల్లాలో దాదాపు 85% దాకా ఇప్పటివరకు అనధికారికంగా సమాచారం ఉంది. అఫీషియల్గా ప్రకటించాల్సి ఉంది. ఇది 90 దాకా వెళ్ళేటువంటి ఆస్కారం కనపడుతుందని చెప్తున్నారు. ఇండివిజువల్గా చూసినప్పుడు 11-12 గంటలకే ఒక్కొక్క గ్రామంలో 70% దాకా పోలింగ్ నమోదైంది. 68-69 నుంచి 70-72% దాకా పోలింగ్ నమోదైనట్టుంది. లాస్ట్ గంటలో ఒక 10% పోలింగ్ యాడ్ చేసుకున్నప్పటికీ కూడా ఓవరాల్గా చూస్తే 80-90% మధ్య పోలింగ్ నమోదైనట్టుగా కనపడుతోంది. మొదటి దశలో చాలా చోట్ల ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం కనిపించాయి. రెండవ దశలో కాస్త అవి నివారించగలిగడంలో పోలీసులు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ప్రధానమైనటువంటి ఘర్షణలు, దాడులు అయినటువంటి అంశం అయితే ఇక్కడ లేకపోయినప్పటికీ కూడా హై వోల్టేజ్ నడుమ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి నేపథ్యం కావచ్చు. గ్రామాలలో అధికార దుర్వినియోగం పాల్పడడం లాంటి సంఘటనలు ఉన్నాయి తప్ప చాలా మండలాలలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని, సిపిఎం అట్లాగే లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన నాయకత్వం మీద పోలీసులు నిఘా పెట్టడం, వారి కదలికలను కంట్రోల్ చేయడం, వారు తమ ఓటర్లను గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చేటువంటి క్రమంలో రాకుండా లాంటి నిరోధించడం లాంటి కార్యక్రమాలు చేశారని ఆయా గ్రామాలకు సంబంధించిన నాయకత్వం ఆరోపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2వ విడత పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇంకా 3వ విడతకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉన్నది. 2 విడతల్లో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. ఇవాళ జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ప్రజలు ఒక విస్పష్టమైనటువంటి నిర్ణయంతోనే పోలింగ్ కేంద్రాలకు వచ్చినట్టుగా కనపడుతుంది. మేజర్ గ్రామ పంచాయతీలు అధికార పార్టీని భయపెడుతున్నాయనేటువంటిది అవుట్కమ్ వస్తుంది. పోస్ట్ ఎలక్షన్ సంబంధించినటువంటి అవుట్కమ్ చూస్తే కనుక మెజారిటీ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ లేట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ అక్కడ ఆశించిన ఫలితాలు అధికార పార్టీకి రావని చెప్పి ఓటర్ నాడిని బట్టి తెలుస్తుంది. ఓవరాల్గా కౌంటింగ్ ప్రక్రియ కాసేపట్లో మొదలు కాబోతుంది. 2 గంటల నుంచి ఆయా గ్రామ పంచాయతీలో కౌంటింగ్ ప్రక్రియను చేపట్టి వెంటనే వాళ్ళ ఫలితాలను ప్రకటించడంతో పాటు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరగాల్సి ఉంటుంది. కాబట్టి అధికారులు చకచక ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే ఆయా కౌంటింగ్ కేంద్రాలకు కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు కూడా చేరుకుంటున్నారు. అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియను ఖమ్మం జిల్లాలో 160 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియను మొదలుపెట్టబోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 138 సర్పంచులు అట్లాగే వార్డు నెంబర్లు ఏదైతే 1123 వార్డులు ఉన్నాయో ఆ వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ మీద దృష్టి పెట్టింది.
వరకు పోలింగ్ విధుల్లో బిజీగా ఉన్నటువంటి పోలీసు అధికారులు ఇప్పుడు కౌంటింగ్, ఆ తర్వాత గ్రామంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు పర్యవేక్షణ మీద దృష్టి పెట్టినట్టు కనపడతా ఉంది. ఎక్కడ ర్యాలీలకు అనుమతి లేదు, అట్లాగే ఉత్సవాలకు కూడా అనుమతి లేదని చెప్పి పోలీసులు ఇప్పటికే సూచనలు సలహాలు చెప్పినటువంటి నేపథ్యం ఉన్నది. ఓవరాల్గా ఖమ్మం భద్రాద్రి కొట్టం జిల్లాలో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భద్రాద్రి జిల్లాలో 75% దాకా పోలింగ్ నమోదైతే ఖమ్మం జిల్లాలో 85% దాకా పోలింగ్ నమోదైంది. అధికారికంగా పోలింగ్ పర్సంటేజ్లు ఇంకా ప్రకటించాల్సి ఉంది. కుమార్, థ్యాంక్ యూ సాంబా.